మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్. మహారాష్ట్రలో అగ్రనేత అనంత్ సహా 15 మంది లొంగుబాటు. ఛత్తీస్గఢ్ జగల్దర్పూర్లో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు. అందరూ జనజీవన స్రవంతిలో కలవాలి అని పోలీసుల పిలుపు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి. ఇవాళ ముగియనున్న తొలి దశ నామినేషన్ల స్వీకరణ. ఇవాళ బీఆర్ఎస్ దీక్షా దివస్. కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను గుర్తు చేస్తూ కార్యక్రమాలు. అమరావతిలో మరోసారి ల్యాండ్ పూలింగ్. 20,000 ఎకరాల సమీకరణకు సిద్ధమైన ప్రభుత్వం. కోకాపేట భూములకు ఫుల్ డిమాండ్. ఎకరానికి రికార్డు స్థాయిలో 151.25 కోట్లు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ పై పోలీసుల చర్యలు. సాలూరు టౌన్షిప్ పిఎస్లో అత్యాచారం కేసు నమోదు. తనిఖీ కోసం వెళ్లి ఫిలింనగర్ ఏఆర్ కానిస్టేబుల్ చేతివాటం. నకిలీ ఐఏఎస్ ఇంట్లో రోలెక్స్ వాచ్ అపహరణ. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలలో కలిపేందుకు ప్రభుత్వం కుట్రలు. వైఎస్ఆర్ జిల్లాలోనే కొనసాగించాలి అని వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్. హైదరాబాద్ వాసుల్లో యోగాపై పెరిగిన ఆసక్తి. పలు పార్కుల్లో సందడి వాతావరణం. మెదక్ జిల్లా తూప్రాన్లో దొంగ అరెస్ట్. బంగారం, వెండి ఆభరణాలు రికవరీ. గోవా టు హైదరాబాద్ గంజాయి సరఫరా. 3 అరెస్ట్. 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి సీజ్. గంజాయి రవాణా కేసులో 4గురికి 10 ఏళ్ల జైలు శిక్ష. 1,00,000 చొప్పున జరిమానా విధించిన సంగారెడ్డి కోర్టు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. ఇవాళ రేపు భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు. దిత్వా తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణకు వర్ష సూచన. ఇవాళ రేపు పలు ప్రాంతాలలో భారీ వానలు పడే ఛాన్స్. ఢిల్లీ చేరిన కర్ణాటక సీఎం మార్పు వివాదం. ఇవాళ సోనియా గాంధీ నేతృత్వంలో ఏఐసీసీ పెద్దల సమావేశం. గోవాలో ప్రధాని మోదీ పర్యటన. ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం ఆవిష్కరణ. అంచనాలకు మించి రాణించిన భారత ఆర్థిక వ్యవస్థ. రెండో త్రైమాసికంలో జీడీపీ గ్రోత్ 8.2% నమోదు. దక్షిణ థాయిలాండ్లో వరదలు. 145 మంది మృతి. వేలాది మందిని రక్షించిన సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.